మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తు వల్లే జరిగి ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన బస్సు ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించారు. స్లీపర్ బస్సులోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం వల్ల మృతుల సంఖ్య అధికంగా ఉంటోందని తెలిపారు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామంటున్న రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ప్రమాద స్థలాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. మాతో పాటు మనీష్ సింహ గారు ఉన్నారు. సార్, ఎట్లా ప్రమాదానికి ఏంటి కారణాలు ఏంటి, మీ అంచనా ఏంటి? మీరు చూశారు కదా, ఆ టిప్పర్ అయితే స్లోగానే ఉండొచ్చు, బికాస్ పైకి వస్తూ ఉంది. ఈ బండి కూడా ఎక్కువ స్పీడ్ ఉండకపోవచ్చు, బట్ ఆ బండి చూస్తే అది పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అండ్ ఆ రైట్ సైడ్ వెళ్తున్న బండి చూసి బహుశా టిప్పర్ లెఫ్ట్కి వెళ్ళిపోయి చివరిలో బస్ హ్యాస్ హిట్ ద టిప్పర్, బికాస్ ఆఫ్ విచ్ డీజల్ హ్యాస్ కమ్ అండ్ బస్ ఫ్రంట్లో డీజిల్ వచ్చింది, అక్కడే బ్యాటరీ ఉంటుంది, అక్కడే మంట వచ్చినట్టుగా ఉంది. సో దట్ ఈస్ ఒకటి ఇష్యూ. సెకండ్ ఇష్యూ రిగార్డింగ్ బస్ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినలీ 2017 బస్ అండి. ముందుగా ఇది లక్షద్వీప్లో రిజిస్టర్డ్ ఉంది. లక్షద్వీప్ నుంచి డిసెంబర్ 2024 కొంచెం మాడిఫై చేసి, అంతకుముందు 41 సీటర్ ఉండేది, అది మాడిఫై చేసి 34 సీటర్ అండ్ 18 బర్త్ పెట్టారు. ఇది జరిగింది అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 24 మధ్యలో జరిగి, డిసెంబర్ 24లో అరుణాచల్ రిజిస్టర్ నామ్సాయి ఆర్టీఓ నుంచి రిజిస్టర్ చేసి ఆయన నడుపుతున్నారు. ఐ థింక్ 99% ఇస్ ప్యూర్ యాక్సిడెంట్. దీంట్లో మెకానికల్ ఫెయిల్ అంటే ఈ పేపర్ పరంగా అన్నీ కరెక్ట్గా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ అవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ఆ బస్సు డిజైన్స్ మార్చేసి సీట్లన్నీ కూడా మార్చారంటున్నారు కదా, దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇట్ ఈస్ గివెన్ బై ARAI. అంటే బేసికలీ దేర్ విల్ బి సర్టెన్ రిజిస్టర్డ్ పీపుల్ విల్ బి దేర్, రిజిస్టర్డ్ బస్ బిల్డర్స్ విల్ బి దేర్. సో వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ ప్లాన్ చేసి ఉంటారు. విదౌట్ దాట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఆ ప్లాన్లో కూడా మోడిఫై చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 50 మంది ఉన్నారు, ఒక చిన్న ఎగ్జిట్ గేట్ ఉంది, ఒక గేట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఫైర్ వచ్చింది అనుకోండి, ఎలా బయటికి వస్తారు? రాలేరు. బట్ అది ఒరిజినల్ ప్లానే. సో ఆ ప్లాన్ కూడా మోడిఫై చేయాలని. సో కర్నూలులో యాక్సిడెంట్ జరిగినాక కూడా మనం కొన్ని సజెషన్స్ ఇచ్చాము. ఈ స్లీపర్ బస్సెస్ అసలు పెట్టుకోకూడదు. స్లీపర్ బస్సెస్ పెడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు లాస్ట్ 7-8 monthsలో మొత్తం కంట్రీలో రీసెంట్లీ ఐ వాజ్ రీడింగ్ వన్ రిపోర్ట్ ఇన్ దట్ 145 members have died మొత్తం కంట్రీలో స్లీపర్ బస్సెస్ అటువంటిది ఫైట్లో. సో ఎందుకు పెట్టుకోవాలి? ప్రపంచంలో ఎక్కడైనా లేదు, అంటే యూరోప్ ఎక్కడైనా లేదు ఈ స్లీపర్ బస్సెస్, బట్ మన దగ్గర ఉన్నాయి. సో ఎనీవే, అది డిజైన్ మార్పు సమయంలో మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు కమ్యూనికేట్ చేసిన పని లేదా సార్? వాళ్ళు ఉంది, బట్ ఎక్కడైనా రిజిస్టర్ చేయాలా అక్కడ చేయాలి. సో వీళ్ళు అరుణాచల్లో చెప్పి ఉంటారు. అరుణాచల్లో దే మస్ట్ హ్యావ్ ఫైల్డ్ ద రిపోర్ట్, దే మస్ట్ హ్యావ్ ఫైల్డ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ అరుణాచల్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ అరుణాచల్, నాట్ విత్ అస్. ఇంకోటి, ఈ బస్సు నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ కారణంగా కూడా కొంత ప్రమాద తీవ్రత పెరుగుతుందని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు సీట్స్ ఉంటాయి కదా, సీట్స్ ఉంటాయి, తర్వాత కర్టెన్స్ ఉంటాయి, ఇవన్నీ అంటే కొంచెం ఈజీగా ఇన్ఫ్లేమ్ అయ్యేటట్టుగా ఉంటుంది. అవి అన్నీ కూడా మార్చుకోవాలి. బట్ దానికి కూడా స్టాండర్డ్ ఇది వీళ్ళు ఇస్తారు. ARAI అండ్ 2-3 other దీస్ పీపుల్ ఆర్ దేర్, దే ఆల్సో గేవ్. సో బట్ ఇది అవన్నీ రిజిస్ట్రేషన్ టైంలో కరెక్ట్గా చూసుకోవాలి. సో కొన్నిసార్లు ఈ బస్సెస్ అరుణాచల్లో తీసుకుపోయి రిజిస్టర్ చేపిస్తారు. లైక్ లాస్ట్ టైం కర్నూలులో ఇట్ వాజ్ నాగాలాండ్, ఒరిజినల్గా దమన్-దీవ్ రిజిస్ట్రేషన్, తెలంగాణ నుంచి దమన్-దీవ్ నుంచి ఒడిశా రిజిస్ట్రేషన్, అని తిప్పడం ఆంధ్రాలో. ఆంధ్ర వాజ్ జస్ట్ కమింగ్ ఇన్ బిట్వీన్. బట్ ఎనీవే, సో దట్ ఈస్ ద డిఫికల్టీ. అంటే మనం దానికి కంట్రోల్ చేసే అవకాశం లేదంటారా? మనం అంటే ఇప్పుడు లాస్ట్ కర్నూలు జరిగినాక అరౌండ్ 200 buses వి స్టాప్డ్, వెరిఫైడ్, స్టాప్డ్. వాళ్ళకి రకరకాల ఫిట్నెస్ తీసుకోండి, ఇది తీసుకోండి, అవన్నీ చెప్పడం జరిగింది కొంతమంది. సో బట్ చివర్లో వీ డు నాట్ హ్యావ్ పవర్ టు యాక్చువల్లీ కంట్రోల్ దెమ్. ఇట్ హ్యాస్ టు బి డన్ బై కన్సర్న్ రిజిస్టరింగ్ అథారిటీ. కన్సర్న్ రిజిస్టరింగ్ అథారిటీ అంటే అరుణాచల్ హ్యాస్ టు కంట్రోల్. వీ కెన్ డూ కొంచెం హై హ్యాండెడ్గా ఉండొచ్చు, బట్ హై హ్యాండెడ్గా సంవత్సరం మొత్తానికి ఉండలేం కదండి. వీ కెన్ డూ ఇట్ ఫర్ 1 month. అరౌండ్ 200 buses వి స్టాప్డ్. సమ్ 90 buses వి గేవ్ నోటీసెస్. 90 bussesకి ఆపేసాము కొంతమంది. సో లైక్ దట్ ఇట్ ఈస్. ఎందుకు ఆ ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మంది పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు? మన పర్మిట్ ఫీజులు ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అసలు? ఐ డోంట్ థింక్ సో. బికాస్ పర్మిట్ ఫీ ఏముంది, పర్మిట్ ఫీ అది ఒక ఫ్యాక్టర్. బట్ సంవత్సరానికి మనకు పర్మిట్ ఫీ అరౌండ్ 6 lakhs వస్తుంది, వాళ్ళు మేబీ 1 lakh వస్తారు వాళ్ళకి. బట్ అది ఐ డోంట్ నో. అంటే మై అండర్స్టాండింగ్ ఇస్, 1 is పర్మిట్ ఫీ, సెకండ్ అక్కడ రోబస్ట్ సిస్టమ్ ఉండవు. అది యాక్చువల్గా నేను చెప్పడానికి కూడా లేదు. బట్ ఐ థింక్ సిస్టమ్ మే నాట్ బి రోబస్ట్. ఇప్పుడు ఆంధ్రాలో ఇటువంటిది బస్సెస్ నమోదు చేయాలంటే మన వాళ్ళు కొంచెం గట్టిగానే, సదర్న్ స్టేట్స్ కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు.
సో ఇనేనికి దట్ ఈస్ మై పర్సనల్ అబ్జర్వేషన్. లాస్ట్ టైం కూడా చూశాను, ఈ ఏదైనా బస్సెస్ వేరే చోట్ల రిజిస్టర్ అవుతుందో మన దగ్గర పెడితే మన వాళ్ళు రిజిస్టర్ చేయరు. దట్ ఆల్సో కుడ్ బి వన్ రీజన్, అండ్ పర్మిట్ ఫీ ఆల్సో కుడ్ బి వన్ రీజన్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సింహ చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ బస్సు డ్రైవర్ ఆ సమయంలో కొంత నిద్రమవుతూ వచ్చిండొచ్చు. అందుకే బస్సు ఎడమవైపు వెళ్ళాల్సిన బస్సు ఆ రోడ్డుకు కుడివైపుగా వెళ్ళిపోయింది. స్పీడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ బస్సు వచ్చేటువంటి మార్గంలో ఒక కొంత కొండ ప్రాంతానికి ఎక్కి వచ్చింది కాబట్టి ఆ సమయంలో వేగంగా పోయేటువంటి అవకాశాలు కొంత తక్కువగానే ఉంటాయి. ఎక్కిన తర్వాత టిప్పర్ కూడా కొండ మీదకి ఎక్కుతూ ఉన్నది కాబట్టి ఆ సమయంలో అది కూడా టిప్పర్ కూడా 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం ఉండేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా రవాణా శాఖ ఉన్నతాధికారులు విశ్లేషిస్తారు. కెమెరామెన్ అలిత పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, రాయవరం, మార్కాపురం జిల్లా.